హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి గ్యారేజీకి వస్తే చాలు సమస్యకి పూర్తి స్థాయిలో పిండం పెట్టేస్తున్నారు అంతే. అది ఎలాంటి సమస్య అయినా కానివ్వండి, ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం పవన్ కళ్యాణ్ గారే చూపిస్తారనేటువంటి ఒక నమ్మకానికి సాధారణ ప్రజలు, నాయకులు, ప్రతిపక్షమా అధికార పక్షమా ఈళ్ళ ఆళ్ళ అని లేదు. అది పర్సనల్ ఇష్యూ అయినా, రోడ్డు సమస్య అయినా, లేదంటే ఇంకొకటైనా సరే, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి వరకు కనిపించినా వినిపించినా చాలు ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి భావనలో ప్రజలే కాదు నాయకులు కూడా ఉన్నారు. అందుకనే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారితోనే వరుస భేటీలు, ఆయన కార్యాలయం అంతా కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఒక్కసారి మీరు చూడొచ్చు, జనసేన పార్టీ ఎమ్మెల్యే లోక మాధవ్ గారు కూడా కలిశారు. అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, ఇదిగో మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి సార్ మాకు ఇది ఉంది, ఇది మాకు కావాలి, అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలవటం. ఇక్కడ ఇగో నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ఎమ్మెల్సీ మన నాగబాబు గారు కావచ్చు, ఇంకా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో ఉప ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేల వరుస భేటీ. రోడ్ల మంజూరు చేసేందుకు కొందరు నిధులు కావాలంటూ మరికొందరు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు చుట్టూనే తిరుగుతున్నారు. ఆఖరికి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్లో కూడా ఇదే పద్ధతి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరుస భేటీలు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. ఇదిగో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద్ గారు కావచ్చు, వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట, అలాగే ముమ్మిడివారం దాట్ల సుబ్బరాజు, ఐతాబత్తుల ఆనందరావు అమలాపురం, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అందరూ కూడా ఇదిగోండి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది సార్ మీరే క్లియర్ చేయాలి, మా నియోజకవర్గంలో ఈ ఇబ్బంది ఉంది సార్ మీరే క్లియర్ చేయాలి అని చెప్పి నిన్న మొన్న చాలా మంది, ఒక చిన్నపిల్లలు సార్ మా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చెప్పిన వాళ్ళు, ఇంకొకళ్ళు సార్ మా ఇంట్లో మా నాన్న అమ్మ చనిపోయారు సార్ మాకు ఏదన్నా ఆదుకోండి అని ఇంకొంతమంది రోడ్లని, ఇంకొంతమంది ఇంకొకటని, ఎవరు ఏదైనా సరే ఆ సమస్యకి మాత్రం పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంది. అది అధికార పార్టీ అంటే ఆయన శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయి ఉండొచ్చు, కానీ సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా ఆయన ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఆ గ్యారేజ్కి వెళ్తే చాలు, పవన్ అన్న గ్యారేజ్కి వెళ్తే చాలు మన సమస్యకు పరిష్కారం వస్తుంది. ఆయన ఎలా తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? గత ప్రభుత్వాలు అయితే పథకాలు ఇచ్చేస్తున్నాం కదా, ఆ పథకాలు వచ్చినటువంటి రోడ్లు వేయడానికో లేదంటే అభివృద్ధి చేయడానికో వచ్చినటువంటి నిధులన్నీ కూడా పథకాల పేరు మీద జనాలకి కుక్క బిస్కెట్లు పడేసినట్టు పడేశారు. కానీ ఆ పథకాలకు ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళ దోచుకోవడానికే, దాంట్లో కూడా వీళ్ళు దాచుకోవడానికే సరిపోయి ఇంకా జనాలకి ఏం చేస్తారు చెప్పండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బులు తెస్తారో తెలియదు. ఒక పక్క పథకాలే, రోడ్లే, అభివృద్ధికి అభివృద్ధి, ఇంత ఎలా ఏ రకంగా చేయగలుగుతున్నారు అనేది అర్థం కాల. అందుకనే ఒక నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, అనేక శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉంటే ఎంత గొప్పగా అవకాశం ఉంటుందో చూడండి. అలాగే ఒక విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తి సీఎంగా ఉంటే ఎలా దాన్ని వినియోగించుకోవాలి, వచ్చినటువంటి నిధులని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఏది ప్రయారిటీ అనేది కూడా చాలా బలంగా ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు. దాంతో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అన్నీ కూడా కలిపినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.